100 ఏళ్ల క్రితం నాటి ఒక చట్టం దాని వాడుకుని ఈ రోజుల్లో కూడా మోసం చెయ్యొచ్చంటే నమ్ముతారా? అవును, ఇది నిజం. ఈరోజు మనం చూడబోయే కథ మిమ్మల్ని ఖచ్చితంగా ఆశ్చర్యపరుస్తుంది. సరే, అసలు పాయింట్కొద్దాం. 4 కోట్లకు పైగా అప్పు, దాన్ని చట్టబద్ధంగా అంటే లీగల్గా ఎలా మాఫీ చేసుకోగలరు? అసలు సాధ్యమేనా? ఆ కథేంటో తెలుసుకుందాం రండి. ఓకే, సో ఈ కథ మొదలయ్యేది కిరణ్ అనే ఒక వ్యక్తితో. బయటి ప్రపంచానికి అతను ఒక పర్ఫెక్ట్ జెంటిల్మ్యాన్. కానీ ఆ పర్ఫెక్ట్ లైఫ్ అనేది కేవలం ఒక భ్రమ మాత్రమే. ఒక్కసారి కిరణ్ని చూడండి. బెంగళూరులో ఒక పెద్ద కంపెనీలో సీనియర్ మేనేజర్. జీతం లక్షల్లో ఉంటుంది. మంచి ఫ్యామిలీ, అందరూ అసూయపడే లైఫ్. సోషల్ మీడియాలో చూస్తే అన్నీ హ్యాపీ మూమెంట్సే. కానీ ఈ ఫోటోల వెనుక, ఈ నవ్వుల వెనుక ఒక పెద్ద కథే దాగుంది. రైట్, ఇప్పుడు ఆ పర్ఫెక్ట్ లైఫ్ అనే ముసుగు తీసి చూద్దాం. తెర వెనక దాగి ఉన్న అసలు నిజం, దాదాపు 4.5 కోట్ల అప్పుల ఊబి. అసలు ఈ కథ ఎక్కడ మొదలైందంటే 2020లో కిరణ్ హైరిస్క్ ఇన్వెస్ట్మెంట్లో, అంటే క్రిప్టో లాంటి వాటిలో ఏకంగా 3.8 కోట్ల రూపాయలు పోగొట్టుకున్నాడు. అవును, 3.8 కోట్లు. అక్కడ్నుంచే అతని పతనం మొదలైంది. సో ఆ నష్టాన్ని కవర్ చేయడానికి కిరణ్ ఏం చేశాడనుకుంటున్నారో? తన చుట్టూ ఉన్న వాళ్ల దగ్గరే అప్పులు చేయడం మొదలుపెట్టాడు. తనతో పనిచేసే వాళ్ల దగ్గర నుంచి దాదాపు 1,90,00,000, పక్కింటి వాళ్ల దగ్గర 85 లక్షలు, ఇక బంధువుల దగ్గర ఇంకో 70 లక్షలు. చూశారా, తనని నమ్మిన వాళ్లనే టార్గెట్ చేశాడు. అలా అలా ఈ పర్సనల్ లోన్స్, బ్యాంక్ లోన్స్ అన్నీ కలిపి చూస్తే ఫైనల్గా అతని అప్పు ఎంతో తెలుసా? 4.7 కోట్లు. ఊహించుకోగలరా? ఆ అప్పులో అతను పూర్తిగా కూరుకుపోయాడు. మరి ఇంతమంది అతన్ని ఎలా నమ్మారు? అదే కదా అసలు పాయింట్. కిరణ్ ఒక సింపుల్ ట్రిక్ ప్లే చేశాడు. బ్యాంక్ అంటే ఎక్కువ వడ్డీ ఇస్తా అని చెప్పాడు. అంతేకాదు, మొదటి 8-10 నెలలు చెప్పినట్టుగానే టైంకి వడ్డీ కట్టాడు. దాంతో అందరికీ నమ్మకమొచ్చేసింది. ఇది అచ్చం ఒక పాంజీ స్కీమ్ లాంటిదనమాట. ఒకరు దగ్గర తీసుకుని ఇంకొకరికి వడ్డీ కట్టడం, ఇంకా ఎక్కువ మందిని ఆకర్షించడం. ఇక్కడ్నుంచే కథ చాలా ఇంట్రెస్టింగ్గా మారుతుంది. ఈ అప్పులన్నింటి నుంచి బయటపడటానికి కిరణ్ ఒక దారి వెతికాడు. అతనికి ఒక మాస్టర్ కీ దొరికింది. అదేంటో తెలుసా? 100 ఏళ్ల నాటి ఒక పాత చట్టం. ఈ మొత్తం ప్లాన్కి ఆధారం ఒకే ఒక్క చట్టం, ప్రావిన్షియల్ ఇన్సాల్వెన్సీ యాక్ట్ 1920. ఆలోచించండి, 1920లో మన ఆర్థిక వ్యవస్థ ఎలా ఉండేదో. అప్పుడు క్రెడిట్ కార్డులు, పర్సనల్ లోన్లు ఇలాంటివి లేవు. నిజంగా కష్టాల్లో ఉన్నవాళ్లకు సహాయం చేయాలని ఆ చట్టం తెచ్చారు. కానీ కాలం మారింది. ఆ చట్టంలోని లొసుగులే ఇప్పుడు కిరణ్ లాంటి వాళ్లకు వరంగా మారాయి. కిరణ్ ఎంత ప్లాన్గా ఉన్నాడో చూడండి. 2020లో డబ్బులు పోగొట్టుకున్నాడు కదా, వెంటనే 2021లో తన ఆస్తులన్నీ, అంటే ఇల్లు, స్థలాలు అన్నీ భార్య పేరు మీదకి మార్చేశాడు. ఆ తర్వాత 2 సంవత్సరాలు సైలెంట్గా ఉండి సరిగ్గా సెప్టెంబర్ 2023లో నేను దివాలా తీశాను అని కోర్టులో పిటిషన్ వేశాడు. ఇది యాదృచ్ఛికంగా జరిగింది కాదు, ఇదొక పక్కా స్కెచ్. సరే, అసలు ఆ చట్టంలో ఉన్న లసుగులేంటి? కిరణ్ వాటిని ఎలా వాడుకున్నాడు? ఇక్కడ చూడండి. మొదటిది, ఆస్తి ఎవరికైనా బదిలీ చేస్తే చట్టం కేవలం 1 సంవత్సరం వెనటి వెళ్లి మాత్రమే చెక్ చేస్తుంది. అందుకే కిరణ్ 2 ఏళ్లు ముందే ఆస్తులు భార్య పేరు మీద రాసేశాడు. సేఫ్. రెండోది, దివాలా పిటిషన్ వెయ్యాలంటే జస్ట్ 500 రూపాయల అప్పుంటే చాలు. సో అతనికి అది చాలా ఈజీ. ఇక మూడోది చాలా ముఖ్యమైనది. ఎలాంటి హామీ లేకుండా అప్పు ఇస్తే వాళ్లకు డబ్బులు తిరిగి రావడంలో లాస్ట్ ప్రయారిటీ ఇస్తారు. అందుకే అతను తెలివిగా ఫ్రెండ్స్, కొలీగ్స్ దగ్గరే ఎక్కువ అప్పు చేశాడు. ఇప్పుడున్న కొత్త చట్టాలకు ఆ పాత చట్టానికి తేడా చూడండి. 1920 చట్టం ప్రకారం ఆస్తి బదిలీలను కేవలం 1 సంవత్సరం మాత్రమే వెనక్కి వెళ్లి చూస్తారు. కానీ ఇప్పుడున్న ఆధునిక చట్టం అంటే ఐబీసీ ప్రకారం 2 సంవత్సరాల వరకు వెనక్కి వెళ్లి చెక్ చేస్తారు. ఈ 1 సంవత్సరం గ్యాప్నే కిరణ్ అడ్వాంటేజ్గా తీసుకున్నాడు. ఎంత తెలివిగా ప్లాన్ చేశాడు కదా. సో ఈ ప్లాన్ అంతా వేసాడో సరే, మరి ఫైనల్గా ఏమైంది? కిరణ్ చట్టం నుంచి ఎలా తప్పించుకున్నాడు? ఇది వింటే నిజంగా ఆశ్చర్యపోతారు. ఎప్పుడైతే అతని దివాలా పిటిషన్ను కోర్టు యాక్సెప్ట్ చేసిందో అతనికి లీగల్ ప్రొటెక్షన్ వచ్చేసింది. ఇంకంటే అప్పు ఇచ్చినవాళ్లు అతని మీద కేసు పెట్టలేరు, ఫోన్ చేసి విసిగించలేరు, ఇంటికి వచ్చి అడగలేరు, ఎలాంటి బెదిరింపులు పనిచేయవు. ఎందుకంటే ఇప్పుడతను కోర్టు ప్రొటెక్షన్లో ఉన్నాడు. ఇక ఫైనల్ జడ్జ్మెంట్. ఇది వింటే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. అతను మొత్తం అప్పులో ఏకంగా 90%, 90% చట్టబద్ధంగా మాఫీ అయిపోయింది. అంటే కట్టాల్సిన అవసరం లేదన్నమాట. ఈ తేడా చూడండి. అతను తీసుకున్న అప్పు మొత్తం 4.7 కోట్లు. కాని అతను తిరిగి కట్టాల్సిందెంత? రాబోయే 9 ఏళ్లలో కేవలం 48 లక్షలు మాత్రమే. ఎక్కడ 4.7 కోట్లు, ఎక్కడ 48 లక్షలు? మధ్యలో ఉన్న 4.2 కోట్లు గాల్లో కలిసిపోయినట్టే. మరి ఆ డబ్బులు పోగొట్టుకున్న వాళ్ల పరిస్థితేంటి? అదే ఈ కథలో అసలైన విషాదం.
అతని నమ్మిన స్నేహితులు, సహోద్యోగులు, బంధువులు వాళ్లంతా అన్సెక్యూర్డ్ క్రెడిటర్స్ అయిపోయారు. అంటే వాళ్లకెలాంటి హామీ లేదు. చట్టం ప్రకారం వాళ్లే అందరికంటే లాస్ట్. అందుకే వాళ్లకు తిరిగొచ్చింది దాదాపు 0. ఓకే, ఈ కథ నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠం చాలా పెద్దది. ఇలాంటి పరిస్థితి మనకు ఎదురవ్వకుండా ఉండాలంటే మన డబ్బును మనం ఎలా కాపాడుకోవాలి, కొన్ని జాగ్రత్తలు చూద్దాం. ఎవరికైనా అప్పు ఇచ్చేటప్పుడు, ముఖ్యంగా పెద్ద మొత్తంలో ఇచ్చేటప్పుడు కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్, ప్రామిసరీ నోట్ ఖచ్చితంగా రాయించుకోండి. 2, ఒక పోస్ట్ డేటెడ్ చెక్ తీసుకోండి. వీలైతే లోన్ అగ్రిమెంట్ను రిజిస్టర్ చేయించండి. అన్నింటికన్నా ముఖ్యంగా ఏదైనా ఆస్తిని కొల్లాటరల్గా అంటే హామీగా తీసుకోగలిగితే మీరు చాలా వరకు సేఫ్. ఎందుకంటే దివాలా ప్రక్రియలో సెక్యూర్డ్ క్రెడిటర్స్కే ఫస్ట్ ప్రయారిటీ ఉంటుంది. ఇది కేవలం కిరణ్ ఒక్కడే కథ కాదు. బెంగళూరు, హైదరాబాద్ లాంటి నగరాల్లోనే ఇలాంటివి 300కు పైగా కేసులు ఫైల్ అయ్యాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అంటే ఈ 100 ఏళ్ల నాటి చట్టాన్ని అడ్డం పెట్టుకుని ఇంకా ఎంతమంది ఇలా మోసం చేస్తున్నారో. మరిలాంటి లొసుగులున్న చట్టాన్ని ఇంకా కొనసాగించాలా, లేక మార్చాల్సిన సమయం వచ్చిందా? దీని గురించి ఆలోచించాల్సిన అవసరం మనందరికీ ఉంది.